ఏమన్నా ఫ్రీగా ఇస్తున్నారు, కాస్ట్లీ ఫ్రీగా ఇస్తున్నారు అనుకో, వేగిరి పడతామో లేదండి. ముందు స్త్రీలు లైన్లో ఉంటాము, ఇక్కడ నుంచి ఎక్కడ ఎండింగ్ అసలు కనబడదు. ఏమన్నా ఉచితంగా వస్తున్నాయంటే చాలా వేగిర పడతాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున, వినుటకు వేగిర పడాలి. వినుటకు మీరు వేగిర పడే బిడ్డలు కాబట్టి ఈ రోజున మీ పనులన్నీ పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చారు. దేవుడు వాక్యం వినాలి. యాకోబు మనందరితో అదే చెప్తూ ఉన్నాడు. దేవుడు యాకోబు పత్రిక ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వినుటకు వేగిర పడండి, వినుటకు వేగిర పడండి. ఇంతకీ ఏం వినాలి? చూసావా అమ్మాయి, అలానా అమ్మాయి వెళ్ళిపోయింది తెలుసా నీకు? ఏంటేంటి వినపడ్డా కూడా మళ్ళీ అడుగుతావు, వినపడిద్ది తెలుసు, అర్థమైద్ది అది మనకి. ఏంటి ఏంటి మళ్ళీ చెప్పు. మనకు అవి కావాలి. యాంగ్జైటీ, ఏం జరిగిందో, ఎటు వెళ్ళిపోయిందో, ఎవరితో వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో, అవి కావాలి యాంగ్జైటీ. కాబట్టి ఏంటేంటి మళ్ళీ చెప్పు. చెవులు రిక్కించి మళ్ళీ వింటాం, అర్థమైనా కూడా. ఇంతకీ ఏం వినాలని దేవుడు కోరుకుంటూ. లూకా 15 ఒకసారి త్వరగా చదవండి. లూకా 15:1. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. చాలండి. యాకోబు అంటూ ఉన్నాడు తన పత్రికలో రాస్తూ, వినుటకు వేగిర పడాలి. ఏం వినుటకు వేగిర పడాలి? లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన వార్తలు కాదు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు ఆయన బోధ వినుటకు వేగిరపడాలి, ఆయన బోధ వినుటకు వేగిరపడాలి. మరియా మార్త దగ్గర కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. మార్త ఏమో యేసయ్యకి అవి చేయాలి, ఇవి చేయాలి, యేసయ్య రాక మా ఇంటికి వచ్చారు, అన్ని రకాల ఫుడ్ చేసి పెట్టాలని ఆమెమో చింతపడుతుంది. కానీ మరియా మాత్రం గబిక్కున వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఆయన మాటలు విందామా, పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాలు కూర్చుంటది. చూసావు ప్రభా, నేను ఇంత కష్టపడుతుంటే కనీసం నువ్వు ఆమెకు చెప్పవు, ఎల్లు నీ అక్క కష్టపడుతుంది కదా వెళ్ళి హెల్ప్ చేయని చెప్పవే. ఈమె లోపలే మదన పడతావు. చూడు, పెద్ద ఏదో భక్తి కలిగిన దానిలాగా ఇక్కడ పనులన్నీ ఆపేసి నేను ఒక్కదాన్ని ఇంత పని చేస్తుంటే పెద్ద వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. పెద్ద భక్తి పర్రాలు ఈమె, మాకు లేదు భక్తి. కానీ మరి మాత్రం చాలా డిఫరెంట్ అండి. ఆమెకొక్కటే వేగిరం, వినాలి వినాలి వినాలి. ఏం వినాలి? ఆయన బోధ. ఈ రోజున చూడండి, చాలా మంది ఇళ్ళకి వెళ్తూ ఉంటాము, దైవజనులు రాక మా ఇంటికి వచ్చారు కదా, దైవజనులు మా ఇంటికి చాలా కాలం తర్వాత వచ్చారు కదా, దైవజనుల నోటు నుంచి దేవుడు ఏం మాట్లాడతారో అని వినటం పోయి ఎల్లంగానే పెద్ద సోది స్టార్ట్ చేస్తారు. అట్లా అయింది, ఇట్లా జరిగింది. వాళ్ళు బంధువులు, వాళ్ళతో మనకేం పని? వాళ్ళు ఎట్లన్నా పోనివ్వండి, మనకేం పని అండి వాళ్ళతో. మరి ఎలాగా? ప్రభా, నువ్వు ఎప్పుడు వస్తావా, నువ్వేం మాట్లాడతావా, దేవుడు ఏం మాట్లాడబోతుంది? ఇంతకు ముందు దైవజనులు ఇంటికి వస్తున్నారంటే, ఏలియా వస్తూ ఉన్నాడంటే పట్టణాలు భయపడిపోయే వాళ్ళండి. నీవు దైవజనులు అడిగేవాళ్ళు, ఏలియా నువ్వు సమాధానంగా వస్తున్నావా లేదా, దేవుడు ఏదైనా ఒక భయంకరమైన మాట నీకు ఇచ్చారు, సమాధానంగా ఉన్నావా లేదా అని దేవుని బిడ్డలు భయపడేవాళ్ళు. ఈ రోజున దైవజనులతో సహా సోదంతా చెప్పే ప్రజలు తయారైపోయారు. అవసరం ఉండదు అదంతా. దైవజనులు ఏదైనా ఒక మాట మాట్లాడితే బాగుండు, దేవుడు మాతో మాట్లాడినట్టు అనే ఇది పోయింది అసలు. దేవుని బోధ వినాలంట. ఏం వినాలి? వినుటకు వేగిర పడాలంట. ఏం వినాలి? దేవుని బోధ వినాలి. త్వరగా లూకా 19:48. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. చాలండి, ప్రజలందరూ ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నారంట. ఎవరు? ప్రజలందరూ ఆయన వాక్యమును వినటానికి ఇష్టపడ్డారంట. దేవుని వాక్యము ఎంత బలమైంది అంటే, ఆ రోజుల్లో దేవుడు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు కనీసం 2-3 రోజులైన కనీసం భోజనానికి కూడా లేచే ప్రజలు కాదండి ఆ రోజున.
దేవుడే ఆలోచించి, అయ్యో నా బిడ్డలు 3 రోజులు ఉపవాసంతో నా వాక్యాన్ని వింటూ అలా ఉన్నారు కదా, వీరు దారిలో మూర్చపోతారేమో అని దేవుడే ఫుడ్ పెట్టి పంపించాడు. 2-3 రోజులు దేవుని వాక్యాన్ని వింటారు. 1 గంట, 1 అరగంట వాక్యం లేట్ అవుతుందంటే అందరు ఇట్లా అయిపోతున్నారు. ఎందుకు వస్తుందో నిద్ర నాకు అర్థం కావట్లేదండి. మన బెంగళూరు వెళ్ళినప్పుడు దగ్గర 2 అయింది ప్రతిరోజు పడుకోవటానికి. మళ్ళీ అలసిపోయి పొద్దున్నే ఎటో ఒకటి వెళ్ళటం, అంత అలసిపోయి వచ్చాము. నేనైతే చెప్పలేను, అంత వీక్గా ఉన్నా. కానీ గాంధీ గారి ప్రేయర్లో దేవుడు ఎంత శక్తినిచ్చి బలపరిచాడో. నాకు వాక్యంలో నిద్ర వస్తుంది, చాలా రేర్ అండి. లెక్క పెట్టుకుంటా కొంతమందికి అట్లా వింటా ఉంటారు, ఆహా అని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజులు 2-3 రోజులు ప్రజలు దేవుని వాక్యాన్ని విన్నారు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఏ సమస్యలతో వచ్చారో ఆ సమస్యలన్నిటికీ నివారణ పొందుకొని వాళ్ళు వెళ్ళారండి. ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకొని వారి ప్రశ్నలకు సమాధానం పొందుకొని దేవుని సన్నిధి నుంచి వెళ్ళారు. హల్లెలూయా. కానీ ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారంటే, ఒక వచనం చదవండి, ఇర్మియా 6:10. ఇర్మియా 6:10. విందురని నేనెవరితో మాటలాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక. చాలండి. వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకోలేదు. అట్లాగే మత్తయి సువార్త 13:14. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. చాలండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నమాట. ఈ ప్రజలు వింటున్నట్టే ఉన్నారు కానీ గ్రహించట్లేదు. వారి హృదయము క్రొవ్వినది. చాలాసార్లు చూడండి, మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. మనం ఆ మాటలు మాట్లాడితే అమ్మో ఏంటి ఇలాంటి మాటలు వస్తున్నాయి అనుకుంటారు. దేవుడు అంటూ ఉన్నాడు, వాళ్ళ హృదయం కొవ్వింది, కొవ్వు పట్టి ఉన్నారు. ఏమీ లేనప్పుడు దేవుని సన్నిధిలో ఎంత దీనంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత దేవుని సన్నిధిలో కనబడటానికే ఇష్టపడరు. బిజీ. చెప్పాలంటే మాట్లాడుటకు నిదానించువాడు, కోపించుటకు నిదానించువాడు. బైబిల్ స్టడీ కదా, కాస్త తీరిగ్గానే మాట్లాడదాంలే అని ఇంత ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఒక్కటే అవ్వలేదు ఇంకా. ఏది ఏమైనా దేవునికి స్తోత్రం. ఆఖరిగా విత్తువా అనే ఉపమానం ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా. ఒకసారి మత్తయి సువార్త 13 అందరు తీయండి. ఆ మాటలు అందరూ చూడాలి. వినుటకు వేగిరపడవాడు, ఇదొక్క మాట చెప్పి ముగించేస్తా. మత్తయి సువార్త అందరూ తీయండి, 13వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తమై శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. చాలండి. ఒకసారి ఇటు చూస్తారా? ఆఖరిగా ఒక భయంకరమైన విషయం ఏంటంటే, యాకోబు అంటున్నాడు, వినుటకు వేగిరపడువారుగా మీరు ఉండాలి.